ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్ అద్భుత వంటశాలకు స్వాగతం అండి. ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే పచ్చి టొమాటోస్ తోటి పచ్చడి ఆర్ మెంతి ముక్కలను కూడా అనొచ్చు. నేను 3 టొమాటోస్ తీసుకున్నానండి. నేను కొద్దిగా పండు కూడా మాకు ఇష్టం అని చెప్పి అవి ఇవి 2 మిక్స్ చేసి తీసుకున్నానండి. 3 టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలు చేసుకోండి. ఒక 3 చెంచాల ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక అర చెంచా మెంతులు, దాంట్లో ఒక చింతగింజ అంత ఆర్ 5 గ్రాములు అప్రాక్సిమేట్గా ఇంగువ వేసి, దాంట్లో ఒక స్పూన్ ఆవాలు వేసి దోరగా వేగుతూ ఉండగా దాంట్లో ఒక 15 బాడిగ మిర్చి తీసుకున్నానండి. నేనైతే అవైతే మంచి రంగు, చక్కగా కమ్మగా ఉంటాయి, కారం కూడా తక్కువగా ఉంటాయి. అవి తీసుకున్నాను. ఆ మొత్తం అన్నీ కలిపి చక్కగా దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని 1.5 స్పూన్ వేసాను నేనైతే ఉప్పు. కావలసిన వాళ్ళు కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. దాన్ని ఇలా చక్కగా మెత్తగా చేసుకొని ముక్కలకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కలిపి ఉంచండి. దాంట్లో మిక్సీ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసి చక్కగా కలుపుకోండి. లాస్ట్లో దాంట్లో ఒక నిమ్మకాయ 2 చెంచాల నిమ్మరసం అనుకోండి, చక్కగా పిండుకొని. ఎందుకంటే టొమాటో పుల్లగా ఉన్నది అయితే పర్వాలేదు, హైబ్రిడ్ టొమాటోస్కి పులుపు ఉండదు కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఈ టేస్టీగా ఉండే టొమాటో పచ్చడిని వేడి వేడి అన్నంలో నూనె వేసుకొని కలుపుకొని తింటే అద్భుత. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని మంచి విషయాల కోసం, మంచి మంచి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.